ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్కడ్ రాజీనామా చేయగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదించిన వారే పోటీకి అర్హులు కానున్నారు. ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య పోటీ ఉండనుంది. అభ్యర్థిపై 2 కూటములు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. అనారోగ్య కారణాలతో ధన్కడ్ రాజీనామా చేయగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఎన్నిక జరగనుంది. కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదించిన వారే పోటీకి అర్హులు కానున్నారు. ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య పోటీ జరగనుంది. అభ్యర్థిపై 2 కూటములు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా సమర్పించగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దానికి ఆమోదం తెలిపారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. నెక్స్ట్ ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారు? మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మరి రాజకీయంగా కూడా చాలా దుమారమే లేపుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే జగదీప్ ధన్కర్ రాజీనామా వెనక కుట్ర ఉంది. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే నిన్న జరిగినటువంటి బీఏసీ సమావేశానికి కిరణ్ రిజిజు అలాగే జేపీ నడ్డా ఇద్దరు కూడా రాకపోవటం వెనకాల కారణం ఏంటి? ఇక్కడ ఏదో కుట్ర జరిగింది. 1 గంట నుంచి 4:30 లోపు ఏదో కుట్ర జరిగింది. ఆ టైంలోనే జగదీప్ ధన్కర్ చాలా విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలోనే జగదీప్ ధన్కర్ ఈ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా నితీష్ కుమార్ ని సీఎం ని ఉపరాష్ట్రపతిని చేసేందుకు బీజేపీ ఆడిన కుట్రగా చెప్తున్నారు. మరి బీజేపీ ఇలాంటి కుట్రలు పన్ని ఈ బీహార్ లో అధికారం కైవసం చేసుకోవడం కోసమే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ని పక్కకి తప్పించి ఇక్కడ నితీష్ కుమార్ ని రంగంలోకి దించింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక జగదీప్ ధన్కర్ రాజీనామా అనేది ఒక సంచలనం అయిపోయింది భారతదేశ చరిత్రలో. ఎందుకంటే ఇప్పటికీ చాలా అంతకు ముందు కూడా చూసుకున్నట్టుగా బైరాంగ్ సింగ్ షెకావతే గానీ, వెంకటరామనే గానీ, అలాగే చాలా మంది కూడా ఒక 5-6 ఉపరాష్ట్రపతులు తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయడం జరిగింది. మరి అలా చూసుకున్నట్టుకైతే ఈయన కూడా ఆ కోవలోకి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇది రాజకీయంగా చాలా పెద్ద దుమారం అయితే లేపుతుంది. జగదీప్ ధన్కర్ ని ముఖ్యంగా ఈ పదవి నుంచి తొలగించడంతో వెనకాతల చాలా పెద్ద స్కెచ్ ఉంది. ఈ స్కెచ్ ఎవరేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల స్కెచ్ ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక కథ కాగా మళ్ళొక అంశం ఏంటంటే ఇటు జేపీ నడ్డాని కానీ లేకపోతే కేంద్ర మంత్రి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇద్దరిలో ఎవరో ఒకరిని కానీ ఈ పదవిలోకి ఈ ఉపరాష్ట్ర పదవిని ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో 3 ఉన్నారు. ఒక కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, అలాగే రాజ్నాథ్ సింగ్, ఇంకొక వ్యక్తి నితీష్ కుమార్. ఇలా 3లో ఒకరికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవంగా రాజీనామా చేసిన తర్వాత 60 రోజుల్లోగా కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. 20 మంది ఎంపీలు దానికి నామినేషన్ సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఇక పార్లమెంట్ సెషన్ కూడా జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్టుగా ఈ పార్లమెంట్ సెషన్ 8 ఇంపార్టెంట్ బిల్లులు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ ఉంది. మళ్ళీ దాంతో పాటు విపక్షాలన్నీ చాలా స్ట్రాంగ్ గా ఎదురు తిరుగుతున్నాయి ప్రభుత్వం మీద. లోక్సభలో చూసుకుంటే ప్రభుత్వానికి మద్దతు లేదు. మద్దతు అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేదు. మరి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం కూడా ఇటు బీజేపీలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక స్ట్రాంగ్ ఉన్న వ్యక్తిని రాజ్యసభ చైర్మన్ గా ఉపరాష్ట్రపతిగా నియమిస్తే కొంతవరకు రాజ్యసభను కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచనలో ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక జగదీప్ ధన్కర్ ప్లేస్ లో రాజ్నాథ్ సింగ్ గాని, లేదంటే ఇక జేపీ నడ్డా గాని, లేదంటే నితీష్ కుమార్ గాని వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆర్కే.